డెలివరీ అయిన తర్వాత మనం తీసుకునే డైట్ వల్ల వూండ్ హీలింగ్ బావుండాలి అండ్ మిల్క్ ప్రొడక్షన్ కూడా బావుండాలి. సో, అలాంటి డైట్ చెప్పుకుందాం. సో, ఫస్ట్ 10 డేస్‌లో యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడతాం కాబట్టి, మనం ఈజిలీ డైజెస్టబుల్ నాన్ స్పైసీ ఫుడ్ అనేది తీసుకోవాలి. రైస్, చపాతీస్, ఫ్రూట్స్ అండ్ లిక్విడ్స్ ఇవి ఉండేలా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లిక్విడ్స్ మనం 3 లీటర్స్ అయినా మినిమమ్ తీసుకోవాలి. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రాదు. పోస్ట్ నేటల్‌గా మన హెడేక్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో, లిక్విడ్స్‌లో మీరు బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, లస్సీ ఇలాంటి ఏ ఫార్మ్‌లో తీసుకున్నా పర్వాలేదు. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మన వూండ్ హీలింగ్‌కి ఇంప్రూవ్ చేసే ప్రోటీన్ డైట్ నాన్ వెజిటేరియన్‌లో ఉంటుంది. వెజిటేరియన్‌లో కావాలి అనుకుంటే పన్నీర్, దాల్, డ్రై ఫ్రూట్స్ వీటిలో ఉంటాయి. అండ్ నువ్వుల్లో కూడా కాల్షియం బావుంటుంది. ఈ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్స్. సో, ఇమ్యూన్ బూస్టర్స్ అంటే మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసేవి. వెల్లుల్లి, పసుపు అండ్ కేసరి అంటే కుంకుమ పువ్వు ఇవి కూడా డెలివరీ అయిన తర్వాత తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ వెల్లుల్లి, మునగాకు ఇవి డైట్‌లో యాడ్ చేసుకుంటే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.